వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ బంజారా భవన్ లో తీజ్ ఉత్సవాలను గిరిజనులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని గిరిజనులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. గిరిజనులతో కలిసి నృత్యం చేస్తూ అందరినీ అలరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హుస్నాబాద్ లో గిరిజనుల కోసం ప్రత్యేకంగా బంజారా భవన్ ఏర్పాటు చేశామని సతీష్ కుమార్ తెలిపారు. కుటుంబం బాగుండాలని, మంచి భర్త కోసం గిరిజన మహిళలు 9 రోజులు గోధుమ నారు వేసి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. ఆ మేరీ అమ్మ ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కటు అయిన పనులు బాగా చేస్తారని, బంజారా భవన్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మీ ఆశీర్వాదంతో మొదటి కొబ్బరికాయ కొడతాను. నేను ఒకటే కోరికలను నెరవేరాలని చెప్పి, మీరు అనుకున్నవన్నీ కూడా కంప్లీట్ కావాలని చెప్పి, వచ్చే ఎన్నికల్లో కూడా మంచిగా మీ దగ్గర మంచి ఆధిక్యతతో రావాలని, అందుకే మీరు అందరూ మంచిగా ఉండాలని చెప్పి, ఈ బిల్డింగ్ కూడా మొత్తం అందరి మనసు మళ్ళీ అందరూ కూడా మంచిగా పద్యాలని చెప్పి విధంగా శివలాల్ మహారాజుకి అనుకుంటున్నాం. సార్ గారు అంతా కూడా బ్రహ్మాండంగా జరగాలి. జై శివలాల్ మహారాజ్ కి, శివలాల్ మహారాజ్ కి, జగదంబ యాడి కి, బోలో సద్గురు శివలాల్ మహారాజ్ కి జై. ఫోటో తీసేది సాధ్వి భవానికి దూరం పోతాం, లేకుంటే కష్టం అవుతుంది. ఇప్పుడు కొత్తది వచ్చేసింది, అన్ని పోయినాయి, పాతదాన్ని పోయినాయి. చాలా ఫోటో పెడతాయి. ఒక్క నిమిషాలు చెప్తా. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా హుస్నాబాద్ టౌన్లో బంజారా భవన్
ఏదైతే కన్స్ట్రక్షన్ కాబోతుందో ఆ ప్రాంగణంలో కూడా హుస్నాబాద్కు సంబంధించిన అక్కన్నపేట మండలం, హుస్నాబాద్ మండలం సంబంధించిన మా యొక్క గిరిజనుల ఎస్పెషల్లీ లంబాడి అందరూ కూడా, లంబాడి జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడే మేము తీసి ప్రోత్సాహాలు చేసుకుంటాం, పండుగ పెట్టుకుంటామని చెప్పి ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది. శ్రావణ మాసంలో కూడా వర్షాలు పడ్డప్పుడు జనరల్లీ మేరమ్మ ఆశించుకొని ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా మనం చూస్తున్నాం, వాళ్ళు అక్కడ వడ్లు అవన్నీ పోసుకుంటే బ్రహ్మాండంగా గోధుమలు ఇట్లా పోసుకుంటే బ్రహ్మాండంగా అవి చాలా గొప్పగా ఏనుకునే మనం చూస్తున్నాడు ఇప్పుడు ఇంత ముందు. అట్లా ఇంకా వచ్చేది ఉంటే అనుకునే అన్నీ కూడా జరుగుతాయి. ప్రకృతి కూడా సహకరిస్తుంది. రైతాంగం అన్న కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటుందని చెప్పి వారికి ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకం మీద ఈ పండుగ తీసి పండుగ చేసుకుంటే 9 రోజులు నిష్ఠతోని కార్యక్రమం చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. పెళ్లి కాని అమ్మాయిలు 9 రోజులు ఈ యొక్క వీటన్నిటిలో నీళ్లు పోసుకొని కాపాడుకుంటారు. తప్పకుండా ఈ సంవత్సరంలో కూడా పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కూడా జరుగుతుందని చెప్పి అనుకున్న కార్యక్రమాలను కూడా జరుగుతాయని చెప్పి ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా మేరామాయి ఆశీస్సులు అందరి మీద ఉంటుందని చెప్పి, ప్రత్యేకంగా ఆడపిల్లల మీద ఉంటుందని చెప్పి కూడా ఒక మంచి ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకొని ఈ పార్టీలకు అతీతంగా ఒక బంజారా అంతా కూడా ఒక ఐక్యతగా ఇక్కడ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి, అతి త్వరలో ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయి మీ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఫంక్షన్ కానీ ఈ యొక్క బంజారా భవన్లో చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను కాదు, ఇది మ్యాటరేం కాదు, అయితే మీరు తప్పకుండా అందరూ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఆ ఒక పోయినసారి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా, హరీష్ రావు గారి నాయకత్వంలో కూడా ఇక్కడ బంజారా భవన్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి తగినంత అమౌంట్ కేటాయించడం వల్ల ఇవాళ ఈ స్ట్రక్చర్ కనబడుతుంది. మిగతా తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది, మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు ఇక్కడ రాబోతున్న మా తర్వాత తప్పకుండా వారు చేస్తారు అని నమ్మకం ఉన్నది. ఎందుకంటే మంచి కట్టు కానీ బాధ్యత పని అని అవసరం లేదు. తప్పకుండా ఆయన చేస్తున్న నమ్మకం నాకున్నది. రేపు ఇవాళ రాగానే తప్పకుండా ఆయన వచ్చి అనౌన్స్ చేస్తున్న నమ్మకం కూడా నాకుందని తెలియదు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451